న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామంలో సోమవారం ఉదయం సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీసులతో తనిఖీలు చేశారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో ప్రశాంతత నెలకొల్పడమే లక్ష్యంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్టేషన్ పరిధిలో ఈ భృగుబండ అనే గ్రామంలో ఈరోజు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ సుమారు 90 మంది పోలీసులతో చేయడం జరిగింది. మొత్తం సబ్ డివిజన్ పోలీసులతో సెర్చ్లో భాగంగా ప్రతి ఇల్లు కూడా సోదా చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా తెస్తే సుమారు ఒక 31 రికార్డ్లెస్ 2 వీలర్ వెహికల్స్, అలాగే 2 గొత్తులు, 2 గొడ్లు ఈ కింద కనపడేటువంటి అవి కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఊరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్కి కమింగ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రజలు ఎవరు కూడా ఎలాంటి ఇష్యూస్ చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరుపుకునేందుకు, అలాగే రీసెంట్గా ఊర్లలో పిల్లలంతా కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు. గంజాయి తాగడానికి అలవాటు పడి బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబమే కాకుండా ఇతర కుటుంబాలు కూడా బాగా డిస్టర్బ్ అవుతున్నాయి. దాని మీద కూడా పబ్లిక్ని అవేర్ చేయడం కోసం, ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి పబ్లిక్లో కొంచెం అవేర్నెస్ తీసుకురావడం కోసం, ముఖ్యంగా యాక్సిడెంట్స్కి సంబంధించి హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తా చచ్చిపోతున్నారు పబ్లిక్ చాలామంది. రోజు ఎక్కడో దగ్గర చూస్తూనే ఉన్నాం హెల్మెట్ లెస్ డ్రైవింగ్లో చనిపోతున్నారు. దాని మీద కూడా మేము అవేర్నెస్ ఇవ్వడం కోసం ఈ ఊరిని ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్కి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.